హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా మా సమయం ఇచ్చిన దైవజనునికి, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన అనంతరం మన వాక్యంలో వెళ్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, నీ సన్నిధిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ కృప, నీ కనికరమును ఉంచండి ప్రభువా. మరి ఎన్నిక లేని నన్ను, యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన నాకు ఈరోజు వాక్యం చెప్పే స్థితిలోకి తీసుకొచ్చినామంటే అది నీ కృప, నీ కనికరంను బట్టే తప్ప మరి దేనిని బట్టి కానే కాదు ప్రభు. అందుని బట్టి నీ నామమే గణపరచబడాలి, నీ నామమే హెచ్చింపబడులాగున సహాయము చేయమడుతున్నాం. అయ్యా, నా సొంత మాటలు కాకుండా ప్రభు, నీ మాటలే మాట్లాడుతూ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించలాగున ఏ వేదనతో, ఏ దుఃఖముతో ఉన్నారో ప్రతి గాయాలని కట్టి నీ రాకడ కోసం సిద్ధపరచమని, నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే జరిగించుకోమని, ఈ రెండవ ఆరాధనలో కూడా మీరే మాతో పాటు ఉండమని, మొదటి ఆరాధన నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, మరి నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు. మరి వాక్యంలో వెళ్తుండగా మీరే మాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. మొట్టమొదటిగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. నా తరపున సిజిఆర్పిఎస్ తరపున నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా మొదటి ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగించినందుకు దేవునికి మహిమ. ఆయన నామమే ఘనపరచబడాలి, ఆయన నామమే హెచ్చింపబడాలి. ఏ మానవుడు, ఏ సేవకుడు, ఏ సంఘము ఆ యొక్క మహిమను దొంగలించకుండా ఆయన మహిమ ఆయనకే కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా రెండో ఆరాధనలో కూడా పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడమని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ప్రార్థన పూర్వకంగా ఉండండి. పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడబోతున్నాడు. అదే రీతిగా మనకిచ్చిన అంశము మందిరం యొక్క శ్రేష్టత. మందిరము అనగా ఏంటిదంటే మన హృదయమే ఒక మందిరము. అదే రీతిగా మనకంటూ ఒక మందిరము అనేది దేవుడు మనకి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా మన హగ్గై గ్రంథంలో వెళ్తున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం. మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి చదవాలి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సంబరి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తును, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీర్చకున్నది, బట్టలు కప్పుకొనుచున్నారు, చలి ఆకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. హగ్గై ప్రవక్త తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మందిరము పాడై ఉండగా మీరు సొంత పనులు మీరు చూసుకుంటూ ఉన్నారని చెప్పి హగ్గై ప్రవక్త మనతో మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయంలో 4వ వచనంలో క్లియర్గా ఉన్నది. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చాలా ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ మందిరం ఉంటుందో అక్కడ దీవెన కంపల్సరీ ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దీవెన, ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ స్థలం అంతా దేవుని యొక్క ఆత్మ సంచారం బహుబలంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ 2-3 నా నామములు కూడి ఉంటారో నేను వాళ్ళ మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన దేవుడు. కాబట్టి మందిరం యొక్క ప్రత్యేకత, మందిరం 40 దినాలలో దైవజనులు ఒక బలమైన వర్తమానం ఇచ్చి మందిరం యొక్క శ్రేష్టత అని చెప్పి బలమైన వర్తమానం అనేకులు దానికి ఎంతగానో స్పందించారు. ఈ వర్తమానం ద్వారా కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో రాకుండా ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినండి. మందిరం యొక్క ప్రత్యేకత అని చెప్పి పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. హగ్గై గ్రంథంలో ఉన్నది ఏంటిది? హగ్గై ప్రవక్త మనతో మాట్లాడుతున్నాడు. సరంబి వేసిన ఇండ్లలో మీరు ఉంటున్నాడు. ఎంతసేపు మన సొంత పని నిమిత్తమే, ఎంతసేపు మన సొంత పని నిమిత్తమే, సొంత దానికోసమే మనం లీవులు పెట్టుకుంటాం. కానీ మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇళ్లలో మీరు నివసించుటకు ఇది సమయమా? మందిరము ఏ విధంగా ఉన్నా, మందిరము పాడైన స్థితిలో ఉన్నా, మందిరము పడిపోయిన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి మందిరముతో పని లేదు. కానీ మన సొంత పని నిమిత్తం మనం వెళ్తున్నాం. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడో. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ యొక్క ఏమకని వెళ్తున్నది, నీ పిల్లలకని తీసుకెళ్తున్నావు. మందిరము నిమిత్తం నీ యొక్క
ఏం చేస్తున్నావు? మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో నువ్వు వింటున్నావు, ఇది నీకు సమయమా అని హగ్గై తన ప్రజలతో మాట్లాడుతున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. మందిరము ఏ విధంగా ఉన్నా మనకు అవసరం లేదు. మన శాలరీ రాగానే ప్రతి ఒక్కరూ ఎటో వెళ్తున్నది. కానీ నీవు గనక మందిర పని నిమిత్తం లేస్తే, నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి లేచినప్పుడు అనేకులు లేచినారండి నా ప్రియ సహోదరి సహోదరు. సగ్బలోత్ తోపియాలు లేచినారు. యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినప్పుడు నెహెమ్యా ఆ యొక్క తీర్మానం తీసుకున్నప్పుడు నెహెమ్యా తీసుకున్న తీర్మానం మీద కంపల్సరీ నిలబడ్డాడు. ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకుంటున్న వెనుక అడుగు వేస్తున్నావు, తీర్మానం తీసుకుంటున్న వెనుకకు అడుగు వేస్తున్నావు. నెహెమ్యా తీర్మానం తీసుకున్నాడంటే కంపల్సరీ ఆ తీర్మానం వెనుకకు తీయలేదు, కానీ కట్టేదాకైనా పోరాడినారు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకు నువ్వు మందిరం నిమిత్తం తీర్మానం తీసుకుంటున్నావు, వెనుకకు వెళ్తున్నావు, మొక్కుబడి చేసుకుంటున్నావు, వెనుకకు వెళ్తున్నావు, నీ చేస్తానని ముందుకు వస్తున్నావు, వెనుకకు వెళ్ళిపోతున్నావు. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. ఇది చేస్తున్నది దైవ చిత్తమేనా? ఇది వెళ్తున్నది దైవ చిత్తమేనా? ఇది నేను చేస్తున్నది దైవ చిత్తమేనా? నేను వెళ్తున్న మార్గము కరెక్టేనా అని ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా మీరు వినాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. హగ్గై తన ప్రజలతో అంటున్నాడు, మందిరము పాడైన స్థితిలో ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉండటం ఇది సమయమా? ప్రతి ఒక్కరూ, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నీ యొక్క పెళ్లిళ్ళ కోసం లీవులు తీసుకుంటావు, నీ ఫంక్షన్స్ కోసం లీవులు తీసుకుంటావు, అన్నిటి కోసం నువ్వు లీవులు తీసుకుంటావు. మందిర పని నిమిత్తం నీవు ఏం చేస్తున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థనపూర్వకంగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ వచ్చినప్పుడే మందిరం గుర్తుకొస్తుంది, ఈస్టర్ వచ్చినప్పుడే మందిరం గుర్తుకొస్తుంది, న్యూ ఇయర్ వచ్చినప్పుడే నీకు మందిరం గుర్తుకొస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి నిత్యము మందిరంలో ఉండాలా. అందుకే 54వ కీర్తనలో ఉంటుంది, నీ మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిస్తున్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆశామాషిగా మందిరము ఉండడానికి వీల్లేదు, కానీ లోక సంబంధమైన ప్రజలకు ఉండదు. కానీ మందిరము ఎవరికంటే లోకంలో నుంచి పిడవబడిన వారికి, లోకం నుంచి వేరైపోయిన వారికి నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు ఆ యొక్క ప్రవక్త అంటాడు, మనుష్య కుమారునికి తలదాంచుకోవడానికి స్థలము లేదని. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరు ప్రార్థన పూర్వకంగా మనం వినాలి. ఈ 2వ ఆరాధనలో మందిరం యొక్క ప్రత్యేకత గురించి మనతో మాట్లాడుతున్నాడు. మందిరమును మనము కడుతున్నప్పుడు అనేకులు లేస్తుంటారండి. ఎక్కడ మందిరము కట్టబడుతున్నది అక్కడ అపవాదులు లేస్తుంటాడు, ఎక్కడ మందిరము కట్టబడుతుంటే అక్కడ శోధనలు వస్తుంటాయి, ఎక్కడ మందిరము కట్టబడుతున్నప్పుడు అనేకులు లేస్తుంటారు. కానీ ఎన్ని ఆటంకాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇరుకులు వచ్చినా నెహెమ్యా తాను తీసుకున్న తీర్మానం కనుక తప్పిపోలేదు. కానీ ఖచ్చితంగా యెరూషలేము ప్రాకారాలు నెహెమ్యా ద్వారా కట్టబడ్డట్టు ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడాలి. మనం తీసుకున్న ప్రతి తీర్మానము, మనం తీసుకున్న ప్రతి అడుగు మందిర విషయంలో మనం ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా మనం వెళ్ళాలి. నెహెమ్యా ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, సబ్మలోత్ తోపియా మొత్తం దేశానికి వ్యతిరేకంగా లేచిన నెహెమ్యా ఒక్కడి ప్రార్థన ద్వారా యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మందిరం యొక్క ప్రాకారాలు ఎవరి ద్వారా కట్టబడతాయి అంటే నీ ద్వారా, నా ద్వారా మాత్రమే కట్టబడతాయి. మన ప్రార్థనల ద్వారానే. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. దైవజనుడి పని కాదు, దైవ సేవకుల పని కాదు. అది మందిరం యొక్క ప్రాకారాలు ఎవరి ద్వారా కట్టబడ్డాయి అంటే నెహెమ్యా ద్వారా కట్టబడ్డాయి. నీ మీద, నా మీద ఆ బాధ్యత ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. నెహెమ్యా ఎంతమంది ఆటంకాలు లేచినా, ఎన్ని పోరాటాలు లేచినా, అనేకులు లేచినా, నెహెమ్యాని లేపేద్దామని అనేకులు లేచినా, నెహెమ్యా మాత్రము తాను తీసుకున్న తీర్మానం మాత్రం వెనుకకు తీసుకోలేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. ఎందుకంటే నెహెమ్యాలు లేస్తున్నప్పుడు సబ్మలోత్ తోపియాలు లేచినా, అన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, నెహెమ్యా ఉపవాస ప్రార్థన ద్వారా, నెహెమ్యా ప్రార్థన ద్వారా, నెహెమ్యా విజ్ఞాపన ప్రార్థన ద్వారా, నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా ప్రాకారాలు కట్టాలి అని తీసుకున్న తీర్మానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కదిలినాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. నీవు గనక నిలబడితే మందిరం కోసం, నీవు గనక సహకరిస్తే మందిరం కోసం, నీవు గనక నాయన నిలబడితే నీ కుటుంబము 1000 తరుముల దీవెన నీ కుటుంబంపై వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. నీ పెళ్లిళ్ళకని లీవ్ పెట్టుకుంటావు, నీ యొక్క ఉద్యోగం కోసం లీవ్ పెట్టుకుంటావు, నీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఫంక్షన్ల కోసం నువ్వు లీవ్ పెట్టుకుంటావు. కానీ మందిర పని కోసం నువ్వు పని పూనుకుంటే ఆటంకాలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనేకులు లేచినా, నీవు గనక దేవుని సహాయంతో ముందుకు అడుగులు వేస్తే నీ కుటుంబంపై, నీపై 1000 తరముల దీవెనలు ఖచ్చితంగా దిగుతాయని ప్రార్థన పూర్వక. ఎందుకంటే నెహెమ్యా ఎచ్చటివాడండి,
నెహెమ్యా ఆ యొక్క వాళ్ళందరూ వస్తున్నప్పుడు అడిగినాడు. నెహెమ్యా ఆ యొక్క వాళ్ళందరూ వస్తున్నప్పుడు అడుగుతున్నారు, మన యెరూషలేము ఏ విధంగా ఉన్నది, మన యెరూషలేము యొక్క ఏ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి, అయ్యా యెరూషలేము యొక్క పునాదులన్నీ చెద్దప్పుడు నెహెమ్యా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన అనుభవము నెహెమ్యా యొక్క అనుభవము. నా ప్రియ సహోదరుడా, నాకెందుకులే అని వెనుకకు వెళ్ళిపోలే నెహెమ్యా. నేను కాకపోతే వేరే నెహెమ్యా చూసుకుంటాడు, నేను కాకపోతే వేరే వాళ్ళు చూసుకుంటారని నెహెమ్యా వెనుకకు అడుగులు వేయలేదు. కానీ ఈ పని నా ద్వారా జరగాలని పని పూనుకున్నాడు. ఈ పని నా ద్వారా జరగాలి, ఈ పని నేనే చేయాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అడుగులు వేసినప్పుడు దేవుడు తన పక్షంలో యుద్ధము చేసినాడు. నా ప్రియ సహోదరుడా, ఎక్కడ మీరు చూడండి, మందిరము ఎక్కడ కట్టబడితే అక్కడ ఆటంకాలు వస్తుంటాయి, ఎక్కడ మందిరాలు లేస్తుంటే అక్కడ ఆటంకాలు వస్తుంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడెక్కడ మందిరాలు కడుతుంటే ఆటంకం, పోరాటం, ఇరుకులు, ఇబ్బందులు అనేకులు వచ్చినా కానీ దైవ జనులు సంఘము గనక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా బలమైన సంఘాలు లేస్తాయి. నా ప్రియ సహోదరుడా, ప్రార్థన పూర్వకంగా వినాలి. ఎందుకంటే అపవాదికి భయం ఎక్కడ మందిరం కట్టబడుతుందని. అపవాదికి ఎందుకు భయం అంటే లక్షలాది మందులు ఆ మందిరంకి వచ్చి దీవించబడతారు, పరలోకానికి వెళ్తారని తెలుసు. మందిరం కట్టేదగా వాళ్ళు ఆటంకపరుస్తాడు, మందిరానికి ఇవ్వనివ్వకుండా వాళ్ళు ఆటంకపరుస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఆటంకపరుస్తున్నాడు. నీ ఎక్కడికి వెళ్ళినవని ఏం చేయరు కానీ మందిరము అనగానే వారి రాజ్యాలు గడగడ వణుకుతాయి. నా ప్రియ సహోదరుడా, ఎందుకంటే మందిరం యొక్క శ్రేష్టత దేవుని రక్తంలో కడగబడిన మనకు తెలియదు కానీ అపవాదికి తెలుసు. దేవుని అంటే ఏంటో మనకు తెలుసు, మందిరం అంటే ఏంటో మనకు తెలుసు, దేవుని యొక్క రక్తం ఏంటో మనకు తెలుసు, మందిరం యొక్క విలువ మనకు తెలుసు. కానీ మనము ముందుకు అడుగులు వెయ్యని అనేక పోరాటాలు. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఇస్తామని అడుగులు వేస్తుంటారు, వెనుకకు వెళ్ళిపోతుంటారు, ఇస్తామని అడుగులు వేస్తుంటారు, వెనుకకు వెళ్తారు, తీర్మానం తీసుకుంటారు, వెనుకకు వెళ్ళిపోతారు. అనేక పోరాటాలు. మందిరానికి ఇవన్నీ వదపవాది, మందిరానికి రాని వదపవాది, ఆన్లైన్కి రాని వదపవాది, ఆ యొక్క ఆదివారం ఆరాధనకు రానివ్వదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉన్నది, ఒక్క దినపు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరుడా, మనం సింపుల్గా మందిరానికి వచ్చాం, వెళ్ళిపోయాం, దేవుని సన్నిధిలో గడిపినాం, వెళ్ళిపోయాం. కానీ ఏంటిది ప్రభువా, నాతో నువ్వు మాట్లాడాలా ప్రభువా, నీ మందిరానికి వచ్చినా, నీ పాదల యొద్దకు వచ్చినా ప్రభువా నాకు విడుదల కావాలా అని రోషము కలిగిన ఆ యొక్క హన్న ప్రార్థన చేసింది. దేవుని మందిరానికి వెళ్ళి ఆ యొక్క ఇద్దరు స్త్రీలకి యొక్క పోరాటం వచ్చినప్పుడు హన్న తన పుట్టింటికి వెళ్ళలే, హన్న వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళిందంటే హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఈరోజు నా ప్రియ సహోదరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? మందిరము ఆదివారం మందిరము వచ్చేవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మందిరం యొక్క విలువ నీకు తెలుస్తున్నదా? మందిరం యొక్క ప్రత్యేకత నీకు తెలుస్తున్నదా? మందిరం యొక్క ప్రత్యేకత హన్నా తెలుసుకున్నది. అందుకే ఎన్ని ఆటంకాలు, ఎన్ని పోరాటాలు తన వైరి విసుగుస్తున్నా మౌనముగా నోరు మెతుపకుండా ఎక్కడ నోరు తెరవాలో అక్కడ తెరిచింది. ప్రవక్త సమూహేలు బయటకు వచ్చాడు. నా ప్రియ సహోదరుడా, ఈ స్థలమందు చెయ్యబడిన ప్రార్థన నేను ఆలకిస్తానన్నది. ఈ స్థలమందు ఎక్కడ చేసుకున్న ప్రార్థన వింటాడు కానీ ఈ స్థలాన్ని నేను కోరుకున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఈ స్థలాన్ని నేను కోరుకున్నాను, ఈ స్థలాన్ని నేను ఎన్నుకున్న స్థలము, ఈ స్థలము నేను ఏర్పాటు చేసుకున్న స్థలము. మందిరం యొక్క విలువను తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. ఆమేన్. ఈ స్థలాన్ని నేను బలు అర్పించు మందిరముగా కోరుకుంటుని. మేకపోతులు కాదు, కొర్రపోతులు కాదు, స్తుతి, నైవేద్యము, ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసం అనే బలులు ఈ స్థలములో నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. నా ప్రియ సహోదరుడా, ఒక మందిరము దేవుడు ఏర్పరచుకున్నాడంటే, ఒక దైవజనుడు దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలా. స్తుతి నైవేద్యం ఈ స్థలం నుంచి కోరుకుంటున్నాను, నా విజ్ఞాపనను కోరుకుంటున్నాను. ఉపవాసములు, ప్రార్థనలతో, యాచనలతో, స్తుతి నైవేద్యములతో, ఆరాధనలతో ఈ స్థలాన్ని నేను కోరుకున్న స్థలం ఈ స్థలము. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. నా ప్రియ సహోదరుడా, హన్నా ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు అన్నాడు, నీ ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడని. ఇంట్లో చేసుకునే దైవజనుడు చూడలే కానీ మందిరములో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు కను దృష్టి ఎవరికి మీద వెళ్ళిందంటే హన్నా మీదికి వెళ్ళింది. నా ప్రియ సహోదరుడా, ఎంతమంది ఇక్కడ ఉన్నారో, ఎంతమంది లైవ్లో ఉన్నారో, మీరు ఈ స్థలంలో చెయ్యబడిన దానికి ప్రతి ఒక్క దానికి నేను జవాబుని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఎందుకంటే
ఎందుకంటే ఇది మరొకటి కాదు, ఇది దేవుని గవిని, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సంచరిస్తున్న స్థలమని ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే 40 దినాల ప్రార్థన, 21 దినముల ప్రార్థన, 7 దినాల ప్రార్థన, 5 దినాల ప్రార్థన, రాత్రి కాల ప్రార్థనల ద్వారా ఈ స్థలము నింపబడ్డది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆశామాషిగా ఇక్కడ కాకుండా ప్రతి ఒక్కరు 12 గంటల ప్రార్థన ద్వారా ఎన్ని ప్రార్థనలు అండి. ప్రతి ఒక్క ప్రార్థనకి దేవుడు జవాబిచ్చారండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉన్నది. నా వ్యక్తిగత జీవితంలో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం అంటే ప్రతి ఒక్కరు మీకు జ్ఞాపకం చేసుకోవాలి. బస్సులో వచ్చేవాడిని, నేను నడుచుకుంటూ వచ్చేవాడిని, చెప్పులు లేకుండా వచ్చినవాడిని, చేతులు డబ్బులు లేకుండా వచ్చినవాడిని. ఈ రోజు సమృద్ధిగా దీవించాలంటే ఈ స్థలంలో చేయబడిన ప్రార్థన ద్వారా ఆయన సింహాసనం కదిలినది. ఎందుకంటే వస్తున్న ప్రతి ఒక్కరు ఏమనుకోవాలంటే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, నాకు విడుదల కావాలా, నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నా, నాకంటూ ఆయన ప్రార్థన ద్వారా నాకు విడుదల కావాలా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. ఎందుకంటే మందిరము అనగానే మీరు ఏదో 4 గోడల మధ్య అనుకోదు. మందిరము అనగానే కూర్చొని వెళ్ళిపోవడం కాదు. మందిరము అంటే దేవుడి ఆత్మ సంచరిస్తున్న స్థలం అది. మందిరము అంటే దేవుడి కార్యాలు జరుగుతున్న స్థలం అది. మందిరము అంటే స్తుతులు వస్తున్న స్థలం ఇది. దేవుని మందిరము. మీరు ఎక్కడ వెళ్ళండి, ప్లే గ్రౌండ్ కి వెళ్తే మీరు ఆటోమేటిక్ గా క్రికెట్ అన్నట్టు అయిపోతుంది. అదే రీతిగా మీ ఫుట్బాల్ గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాక్టీస్ అనేది వెళ్ళిపోతుంది. అదే రీతిగా ఈ ప్రార్థన చేయబడిన స్థలంలో మీరు రాగానే ఆటోమేటిక్ మోకాలు వంగుతాయి, అంతే. మీ బలమైన కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే టైంపాస్ కోసం 40 దినాలు, 21 దినాలు, 7 దినాలు, 12 దినాలు, 12 గంటల ప్రార్థన ఎంత అనుభవించున్నాము. రాత్రి పూట నిద్ర లేక రాత్రి పూట ప్రార్థన చేస్తూ ఉదయమే మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవడం. ఎవరి కోసం అంటే వస్తున్న ప్రతి కట్లు విప్పబడాలా, వస్తున్న ప్రతి ఒక్క బంధకాలు తెంపబడాలా, వస్తున్న ప్రతి ఒక్కరు ఏ వేదనతో ఏ దుఃఖంతో వస్తున్నారని ప్రతి ఒక్కరు కన్నీటి తుడవబడాలని ప్రతి రోజు ప్రార్థన చేసినామండి. ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థన చేసినాం, ప్రతి దైవజనుడి కోసం ప్రార్థన చేసినాం, ప్రతి సంఘం కోసం ప్రార్థన చేసినాం. CJBRPH కోసమే కాదు, JWJW కోసమే కాదు, ఎవరి కోసం కాదండి. దేశాలు దీవించబడాల, రాష్ట్రాలు దీవించబడాల, పట్టణాలు దీవించబడాల, ప్రతి దైవజనుడు ప్రతి సంఘము దీవించబడాలని 40 దినాలు ఎంత ప్రార్థన చేసినామో దానికి ఖచ్చితంగా దేవుడు బలమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కేవలం ఆయన నామమే ఘనపరచబడాల. అది అనుభవించిన ఆ చేస్తున్నప్పుడు ఎంత పోరాటం, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు. కానీ ఆ శ్రమల మధ్యలో, ఆ ఇరుకుల మధ్యలో, అన్నిట్ల మధ్యలో కూడా నేను నీతో పాటు ఉన్నానని అనేక కార్యాలు చేసిన. దావీదు సింహాసనం ఎక్కక ముందు గొలియాతు ముందు నిలబడాల. యోసేపు సింహాసనం ఎక్కక ముందు ఫరో ముందు నిలబడాల. అదే రీతిగా ఎస్తేరు కూడా రాజు ముందు నిలబడాల. పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా దావీదు వెనకకు అడుగు వెయ్యలే, యోసేపు వెనక అడుగు వెయ్యలే, నెహెమ్యా వెనక అడుగు వెయ్యలే. ఖచ్చితంగా తెగించి ముందుకు సాగినారు, వాళ్ళు విజయాలు పొందుతారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో పోరాటమేమో. అందుకే హగ్గై గ్రంథంలో 5వ అధ్యాయం క్లియర్గా ఉన్నది. నువ్వు జీతం అనుభవించలేకపోతున్నావు, ఎంత తిన్న ఆకలి నీకు తీరటంలే, ఎంత తాగిన నీకు ఆయన దాహం వేస్తున్నది. చదువుదాం హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తును, మీకు కొంచెమే పడును. మీరు భోజనము చేయుచును, ఆకలి తీరకయున్నదు. పానము చేయుచునను, దాహము తీరకయున్నది. కాబట్టి కప్పుకొనుచు చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. చూడండి, బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉన్నది. హగ్గై గ్రంథంలో 1వ వచనం క్లియర్గా ఉన్నది. నేను ఎంత ఇస్తున్న నాకు దీవెన ఏంటిది, నేను ఎంత పరిగెడుతున్న నాకు ఆశీర్వాదం ఏమున్నది, ఎంత తిన్న నాకు ఆకలి తీరటం లేదని హగ్గై గ్రంథంలో ఉన్నది. ఎందుకంటే నీవు దైవజనులను చూస్తూ నేను ఇస్తున్నాను ఇచ్చిన ద్వారా నీకు దీవెన రాదు, కానీ నేను దేవుని హస్తాలకు ఇస్తున్నా. ఖచ్చితంగా నన్ను దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఖచ్చితంగా ఇస్తే నువ్వు దీవించబడతావు. మీరు అందరికీ చూపించి, అందుకే ఒక మందిరంలో ఒకటి ఏసన్న గారు చెప్పిన మెసేజ్ ఒకటి, ఆమె అందరినీ ఇచ్చిన తర్వాత మైక్లో అనౌన్స్ చేస్తారంట, ఫలానా రుతమ్మ ఇంత, ఫలానా సోనీ ఇంత, ఫలానా వాళ్ళు ఇంత అని చెప్పి ఇట్లా అనౌన్స్ చేస్తారంట. ఆమె ఉంది, నా పేరు పిలవలేదని చెప్పి గట్టిగా ఆమె అరిచిందట ఏసన్న గారి మీదకి. అయ్యా నా పేరు పిలవలేదు, నువ్వేందని అన్నదట. నీ పేరేమైందంటే మరియమ్మ అన్నదట. సరే మరియమ్మ ఎంత ఇచ్చినామంటే 13 రూపాయలు ఇచ్చిన చెప్పిందట. మరియమ్మ 13 రూపాయలు. మళ్ళీ ఏమైందని అంటే మరియమ్మ 5 మంది ఉన్నారు, ఏ మరియమ్మ అన్నదట.
భీమర్యామ అన్నట్టు. భీమర్యం ఇద్దరు ఉన్నారు, పేరు పెట్టి విలువ అని చెప్పారు అన్నట్టు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చేతుల ద్వారా ఇచ్చింది మనం ఈ చేతులు కూడా తెలియదు. దీవించేది దేవుడు రహస్యంగా ఇస్తున్నది, విస్తారంగా దేవుడు కంపల్సరీ దీవిస్తాడు, కంపల్సరీ ఆశీర్వాదం. ఎవరో చూడాలి, ఎవరో మనం చేరాలి, ఎవరో మనం హెచ్చించాలని ఇచ్చినావేమో, అందుకే దీవెనను అనుభవించలేకపోతున్నావు నా ప్రియ సహోదరి. అందుకే హగ్గై గ్రంథంలో 1 అధ్యాయం 4-5 వచనం ఉన్నది, ఎంత ఇచ్చినా విస్తారంగా విత్తును కొంచెమే కోసుకుంటున్నా. అందుకే ఖచ్చితంగా మనం ఇస్తుంది ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఒక ఊర్లోనంట ఒక మందిరము అందరూ చందా చేసి ఒక మంచి మందిరాన్ని కట్టినారంట. కట్టిన తర్వాత ఆ మందిరము వేరే వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ అయింది. కొన్ని రోజులకి ఏమైపోయింది, ఆయనకి హెల్త్ బాగాలేకపోతే మందిరంలో ప్రతి ఒక్కరూ చందాలు చేసి వాళ్ళ మద్రాసుకు వెళ్ళి ఆ యొక్క మంచి ఆరోగ్యం కోసం అయిపోయింది. దాని తర్వాత మరలా ఇక మందిరమును అమ్ముదామన్నంత స్టేజ్కి వచ్చేసింది. ఆ మందిరం ఆ దైవజులు వచ్చి అన్నారంట, ఈ మందిరము మనం అందరం కలిసి కొన్నాం కదా, ఇట్లా ఎందుకు చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళ కొడుకు అన్నారంట, ఈ మందిరము ఎవరి పేరు మీద ఉన్నది, మా నాన్న పేరు మీద ఉన్నది, మా ఇష్టం, మీరు అడిగేటోళ్ళు లేరు అని సగం మందిరాన్ని అమ్మేసినారట. మరలా కొద్ది దినాల తర్వాత ఉన్న మందిరం కాస్త వెళ్ళిపోయిందట. ఆ మందిరము కొనుక్కున్న వారు ఏమైపోయిందంటే ఆ మందిరము కాస్త పేకాట క్లబ్గా మారిపోయింది. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, అడుగులు వేస్తున్న నీవు ప్రార్థన పూర్వకంగా అడుగు వేయాలి. మందిరము కోసం పూనుకుంటున్న నీవు ప్రార్థన పూర్వకంగా నువ్వు వెళ్ళాలి. మందిరము మందిరము మందిరం అంటే మీకు ఎవరికి అర్థం కావట్లేదు, కానీ మందిరము ద్వారా దేవాది దేవుడు లక్షల ప్రజలు పరలోకానికి చేరుతాడు. అందుకే ఆటంకం, అపవాది ద్వారా ఆటంకం, పోరాటాలు, ఎరుకులు, ఇబ్బందులు వానికి తెలుసు, మనకంటే అపవాదికి తెలుసు మందిరం యొక్క శ్రేష్టత, అపవాదికి తెలుసు. అందుకే మోషేని ఆ యొక్క కోరాహు, దాతాను, అభిరాము వాళ్ళ మొత్తం ఆ యొక్క మోషేని అంటున్నప్పుడు ఆ యొక్క శాపం, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళు అంటుంటారు, మోషేతోనే దేవుడు మాట్లాడతాడా, దేవుడు అంత గొప్పవాడా, మోషేనే దేవుడు ఎక్కువ చూస్తాడా, మోషేనే అంతనని ఆ యొక్క సొంత అన్నదమ్ములు అక్కడి మోషే మీద తిరుగుబారుతాడు. దేవుడు ఊరుకోరండి. దేవుడు అంటాడు, దేవుని యొక్క ఉగ్రత దాతాను, అభిరాము యొక్క మిరియాము ద్వారా వెళ్తుంటుంది. వాళ్ళు ఎంత పరిగెత్తినా ఆ యొక్క శాపము ఆ యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత వెంబడిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ అడుగు పెడతారంటే మందిర ఆవరణలో అడుగు పెట్టగానే ఆ తెగుళ్ళు బయట ఆగిపోతుంది నా ప్రియ సహోదరి సహోదర. అప్పుడు 84వ కీర్తన వాళ్ళు రాస్తారు. చదువుదాం 84వ కీర్తన. వాళ్ళు ఆ మందిర ఆవరణలోకి అడుగు పెట్టిన తర్వాత 84వ కీర్తన 84 మొదటి నుంచి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. 4వ వచనం. నీ మందిరము అందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మందిర ఆవరణలో అడుగు పెట్టిన తర్వాత కోరాహు కుమారులు రచించిన కీర్తన 54వ కీర్తన. అదే 84వ కీర్తన 10 ఉంటుంది. నీ మందిర ఆవరణములు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, లైవ్ లో ఉన్న బిడ్డలు కానీ ఇక్కడ ఉన్న బిడ్డలు కానీ, ఎక్కడో ఉండవలసిన నువ్వు మందిరానికి వచ్చినావు, ఎక్కడనో ఉండవలసిన నీవు ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వింటున్నావు. మీరు నేను ధన్యులము. ఎందుకంటే వాక్యం క్లియర్ గా ఉంటుంది. నా మాటలు కాదు, దైవజనుల మాటలు, ఎవరి మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. 84వ కీర్తన 4వ వచనం మళ్ళొకసారి. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిత్యము దేవుని స్తుతించెదరు. నీ మందిరములో నివసించు వారు ధన్యులు. ప్రతి ఒక్కరు ఈ మాటను రిసీవ్ చేసుకోవాలా. ప్రభువా, నీ మందిరములోకి వచ్చిన నాకు విడుదల కావాలా. ప్రభువా, నీ మందిరానికి వచ్చిన నేను, నీ పాదల యొద్దకు వచ్చిన ప్రభువా, నాకు వస్తున్న సమస్యకి విడుదల కావాలా, నాకు వస్తున్న పోరాటాలకు విడుదల కావాలా. ఎందుకు ఈ తెగుళ్ళు, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ శోధన, ఎందుకు కుటుంబ సమస్యలు, ఎందుకు అప్పులనే బాధలు. అయ్యా, నీ మందిర ఆవరణలో నివసించుట ఎంత మేలని కోరాహు కుమారులు రాసినట్టు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. కోరాహు కుమారులు అంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రతి ఒక్కరు మీరు వచ్చింది ఎక్కడికంటే 4 గోడల మధ్యకు రాలే. నీ యొక్క ఎక్కడికి వచ్చారంటే సర్వశక్తి కలిగిన దేవుని రెక్కల క్రిందకు వచ్చారు. కాబట్టి మీకు ఏ కొదువ అనేది లేకుండా సమృద్ధిగా దేవుడు దీవించబోతున్నారు. ఎంతమంది బిడ్డలు చూస్తున్నారు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు సాక్ష్యం ఉన్నారు. వచ్చి దీవించబడిన వారు చాలా మంది ఉన్నారు.
కానీ ప్రార్థన పూర్వకంగా సాక్ష్యం వస్తున్నదా? ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. వచ్చి దీవించబడ్డా, వచ్చి ఆశీర్వదించబడ్డా, అన్నీ చేస్తున్నాం, సాక్ష్యం ఎక్కడున్నది? 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు అందరూ స్వస్థపడి ఒక్కడు వచ్చినారండి. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. సాక్ష్యము మనకి జీవితంలో అద్భుతం ఎంత ఇంపార్టెంటో, ఆశ్చర్యకారం ఎంత ఇంపార్టెంటో, వితిన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు చేయడానికి శక్తి కలిగిన దేవుడు. కానీ నువ్వు కూడా అదే రీతిగా సాక్ష్యం చెప్పుకోవాలి. అనేక అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. నీ ద్వారా కాని పని దేవుడు ఎంతగానో చేస్తున్నాడు. కానీ నీ సాక్ష్యం ఎక్కడున్నది? అనేక రీతులుగా ఎక్కడ పరిగెత్తిన నీకు కాకపోతే, ఎక్కడికి వెళ్ళిన నీకు కాకపోతే, ఎక్కడికి వెళ్ళిన ఆ పని కాకపోతే, మందిరంలోకి వచ్చినాక నీ పని అయినప్పుడు నీ సాక్ష్యం ఎక్కడున్నది? ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నారు, నేను కాదు. ఇక్కడ నిలబడి డైరెక్ట్గా ఆయన మాటలేవి. ప్రతి ఒక్కరూ సాక్ష్యం మనం కోల్పోవద్దు. ఆ సాక్ష్యం ద్వారా అనేకులు దీవించబడతారు, ఆ సాక్ష్యం ద్వారా అనేకులు బలపరచబడతారు. ఆశ లేని వారికి ఆశ కలుగుతుంది. కాబట్టి మనం ఎన్నడూ కూడా సాక్ష్యాన్ని దాయొద్దు. అది చెడే కానీ మంచి కానీ మీకు జరిగింది చెప్పాలి, మందిరం యొక్క సాక్ష్యం చెప్పాలి. ఈ ప్రార్థన ద్వారా ఇది జరిగింది. దైవజనుడు ప్రార్థించగా, మందిరం ప్రార్థించగా, సంఘము ప్రార్థించగా, 12 గంటల ప్రార్థనలో, 40 దినాల ప్రార్థనలో, 12 దినాల ప్రార్థనలో, 21 దినాల్లో ఇది జరిగిందని సాక్ష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సాక్ష్యం చెప్పకపోతే వచ్చినది కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. మందిరమును కట్టేటప్పుడు అనేక ఆటంకాలు వస్తుంటాయి, అనేక పోరాటాలు వస్తుంటాయి. కానీ ఆ ఏలియా వదిలి కింద కూర్చున్నప్పుడు జెజెబెలు థ్రెటనింగ్ కాల్స్ ఇస్తుంటుంది. ఏలియా ఇక నీ పని అయిపోయింది, ఇక నేను లేపేయబోతున్నా. ఏలియా ఇక నీ పని అయిపోయిందిగా, పోయి సమాధి ప్రిపేర్ చేసుకో అన్నప్పుడు ఏలియా దగ్గరికి దేవదూత పంపించి ఏలియాని బలపరిచిన వాక్కు ఈరోజు నేను బలపరుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయేమో, ఇక అన్ని అయిపోయాయని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయేమో. ఏలియాని బలపరిచిన ఆత్మ, ఏలియా దగ్గరికి వెళ్ళిన దేవదూత ఈరోజు ఈ లైవ్ ద్వారా, ఈ మందిరం ద్వారా నీ వద్దకు వస్తున్నది. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలి. ఎన్ని జెజబేలులు లేచినా, ఆహాబులు లేచినా, అనాకీలు లేచినా, యోబుసీలు లేచినా, ఫిలిస్తీన్లు లేచినా ఎవరికి భయపడలే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు దేని నిమిత్తం భయపడుతున్నావేమో, అయ్యో ఇది అడుగు వేస్తే ఇక కాదేమో, ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే కాదేమో, ఇక మందిరము ప్రారంభిస్తే కాదేమో అని భయపడుతున్నావేమో. కానీ నెహెమ్యాతో పాటు ఉన్న దేవుడు, మనతో పాటు ఉన్న దేవుడు. నెహెమ్యాని ఏ వాక్కు బలపరిచిందో అదే వాక్కు నా ప్రియ సహోదరి సహోదరుని బలపరుస్తున్నది. నెహెమ్యా ప్రాకారాలు కట్టినరండి అన్న మాట మీద నిలబడ్డాడు నెహెమ్యా. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మాటిస్తున్నావు, మాట మీద నిలబడుతున్నావా? మొక్కుబడి చేసుకుంటున్నావు, మొక్కుబడి మీద నిలబడుతున్నావా? ప్రామిస్ చేస్తున్నావు, నిలబడుతున్నావా? నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా, నేను యెరూషలేము ప్రాకారాలు కట్టబడాలని తన ద్వారా కాకపోయినా ఉపవాస ప్రార్థన ద్వారా, నెహెమ్యా ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, ఒక విజ్ఞాపన ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా నెహెమ్యా లేచినాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గనక లేస్తే దేవుడు నీ పక్షంలో యుద్ధము చెయ్యబోతున్నాడు. నీవు గనక లేస్తే నీ పక్షములో ఆయన దిగబోతున్నాడు. నీవు గనక లేస్తే తన సైన్యములు నీ పక్షంలో నింపబోతున్నాడు. బలమైన కార్యాలు చెయ్యబోతున్నాడు. ఈ రోజు దాకా మందిరం యొక్క విలువ నీకు తెలియదేమో, ఈ రోజు దాకా దైవజనుడు నీకు తెలియదేమో, కానీ ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరములో చెయ్యబడిన ప్రార్థన, ప్రతి ప్రార్థన మీద నా మనస్సు ఉండబోతున్నది. ఈ స్థలమందు చెయ్యబడిన ప్రార్థన, ఈ స్థలమందు చెయ్యబడుతున్న బలులు, ఈ స్థలమందు చెయ్యబడిన దానిని నేను కోరుకుంటున్నానని వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ స్థలముల నుండి విజ్ఞాపన, ఉపవాసము, యాచన, ఆరాధన, స్తుతి నైవేద్యములు నేను కోరుకుంటున్నాను. బలమైన కార్యాలు ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా చెయ్యబోతున్నాడు. ఈ రోజు దాకా ఎట్లున్నదో కానీ 2021 బలమైన కార్యాలు దేవుడు చెయ్యబోతున్నాడు. ఇక ఈ రోజు దాకా జరిగిన సేవ కంటే బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యబోతున్నాడు. ఇక తన సైన్యమును, తన బలమైన కార్యమును ఇక పరిశుద్ధాత్మ తన్ను తాను మహిమ పరచుకోబోతున్నాడు. మందిరములు కట్టబడబోతున్నాయి, ప్రాకారాలు కట్టబడబోతున్నాయి. నెహెమ్యాలు లెగబోతున్నారు, ఏలియాలు, ఎలీషాలు, గిద్యోనులు, యొక్క దావీదులు లెగబోతున్నారు. దానియేలుకి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దావీదు ముమ్మారు ప్రార్థన చేయకుండా ఆపలేని. ప్రియ సహోదరి సహోదరుడా, నీ
ప్రార్థన మీదనే మందిరం యొక్క ప్రాకారాలు కట్టబడలో లేదా ఆధారపడి ఉన్నది. సంఘమైన మన మీదనే మందిరం యొక్క ప్రాకారాలు కట్టబడలో లేదో ఆధారపడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరా, భూమికి పునాదులు వెయ్యబడక మునిపే ఈ స్థలాన్ని నేను కోరుకున్నాను. జగత్ పునాది వెయ్యబడక మునిపే నేను నిన్ను కోరుకున్నాను. 2000 సంవత్సరాల క్రితమే నా ప్రియ సహోదరి సహోదరుడా మందిరము నిర్మించబడ్డది. నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా బయటికి రావాలా? నీ ప్రార్థన ద్వారానే, నా ప్రార్థన ద్వారానే మందిరం యొక్క కట్టబడాలా? ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే మందిరమును నిర్మించిన దేవుడు శక్తి కలిగిన దేవుడు. 2000 సంవత్సరాల క్రితమే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ ప్రార్థన మీదనే ఆధారపడి ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. మన అందరి ప్రార్థనల మీదనే ఆధారపడి ఉన్నది మందిరం. యెరూషలేము ప్రాకారాలు కనుక నెహెమ్యా పని పూనుకున్నట్టు మనమందరం కనుక పని పూనుకుంటే బలమైన ఉజ్జీవము మందిరమును రగులుకోబోతున్నది. ఎందుకంటే ఆటంకాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇస్సాకుకు వ్యతిరేకంగా ఫిలిస్తీన్లు లేచినారండి. అబ్రహాముకి వ్యతిరేకంగా ఆ యొక్క వాళ్ళ అమోరీయులు లేచినారు. కానీ ఎన్ని లేచినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు లేచినా అబ్రహాము వెనకడుగు వేయలే, ఇస్సాకు వెనకడుగు వేయలే, యాకోబు వెనకడుగు వేయలే, యోసేపు వెనకడుగు వేయలే, దావీదు వెనకడుగు వేయలే, దానియేలు వెనకడుగు వేయలే, కానీ తెగించినారు, విజయాన్ని సాధించినారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది తెగిస్తారు మందిరం కోసం? ఎంతమంది పని పూనుకుంటారు యెరూషలేము ప్రాకారాలు కట్టడం కోసం? ఎంతమంది పూనుకుంటారో ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలా. ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువా నెహెమ్యా వల్ల నేను ప్రాకారం పూనుకుంటున్నాను. ప్రతి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఈ రోజు నుంచి మనం ఒకటే ప్రార్థన, అయ్యా నెహెమ్యా నిలబడేటట్టు నాకు నిలబడి కృపనివ్వయ్యా. అయ్యా నెహెమ్యా ప్రాకారాలు కడతారని తీర్మానం తీసుకున్న తర్వాత తీర్మానం తప్పిపోకుండా అయ్యా తీసుకున్న తీర్మానం మీద నిలబడే కృప నాకు దయచేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ఎందుకంటే హన్నా ప్రార్థన విన్న దేవుడు మందిరములో మన అందరి ప్రార్థన వినబోతున్నాడు. ఈరోజు నేను ఎంత చేసిన ప్రభువా, నేను ఎంత ఏం చేసిన అనుభవించలేకపోతున్నా, పనులు కావటం లేదు.
ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇచ్చేది దేవుడు చూడాలి. ఈ రోజు దాకా ప్రభువా వాళ్ళు చూడాలా వీళ్ళు చూడాలని చెప్పి పరిగెత్తినాను, నన్ను క్షమించండి అని చెప్పి ప్రతి ఒక్కరు మోకాల మీద ఉండండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ప్రతి ఒక్కరు ప్రార్థన అయిన అనంతరం మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినండి. ప్రభువా నన్ను క్షమించండి నాయన, నీ కృప చేత నన్ను క్షమించండి ప్రభు. అయ్యా ఈ రోజు దాకా వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలని చెప్పి పరిగెత్తి నన్ను క్షమించండి నాయన. అయ్యా నేను ఇచ్చేది నీవు చూడాలా ప్రభా, నీవు నన్ను దీవించాలా ప్రభా. నెహెమియా నాయన, నెహెమియా పని పూనుకున్నట్టు ప్రభా నేను పూనుకుంటాను ప్రభా. అయ్యా నెహెమియా నిలబడే కృప నాకు దయచే ప్రభా. అయ్యా నెహెమియా వలె నిలబడే కృప నాకు దయచే నాయన. నెహెమియా వలె యెరూషలేము ప్రాకారాలు కట్టే కృప నాకు దయచే ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి తండ్రి. స్తోత్రము నాయన, బిడ్డలందరూ సిద్ధపడుతున్నారయ్యా, వాళ్ళ ప్రార్థన మీరు వినండి ప్రభువా. అయ్యా నెహెమియాలు కావాలా ప్రభువా, మందిరాలు కట్టబడాల ప్రభువా, ప్రాకారాలు కట్టబడాల ప్రభువా. పడిపోయిన ప్రాకారాలు కట్టే నెహెమియాను లేపు నాయనా, లేపండి నాయన, లేపండి నాయన. పడిపోయిన సంఘాలు లేగాల ప్రభా, పడిపోయిన దైవజనులు లేగాల ప్రభా, పడిపోయిన నెహెమియాలు లేగాల నాయన, పడిపోయిన వాళ్ళు లేపు నాయన. అయ్యా మందిరము నాయన కట్టబడాల ప్రభువా, కృప చూపించండి నాయన, కనికరించండి ప్రభువా. ప్రతి హృదయాలని కదిలించండి ప్రభువా, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభువా, కృప చూపించండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఎంతమంది తీర్మానం తీసుకున్నారో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభు నాయన. తీర్మానం తీసుకుని తప్పిపోయిన వారితో మాట్లాడేస్తాయా, మొక్కుబడి చేసుకుని వెనుక అడుగులు వేసిన వారితో మాట్లాడు నాయన. నీ మందిర పని నిమిత్తం నిలబడే వారిని లేపు నాయన, మందిర పని నిమిత్తం లేపండి నాయన. అయ్యా లేపు ప్రభువా, లేపండి నాయన. మందిరాలు కట్టబడాల ప్రభువా, ఆగిపోయిన మందిరాలు కట్టబడాల నాయన. పడిపోయిన దైవజనులు లేపు నాయన, మధ్యలో ఆగిపోయిన మందిరాలు మరలా రీకన్స్ట్రక్షన్ అవ్వునుగా కాని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నాయన. సహకరించేవాడిని లేపు నాయన. అయ్యా లేపండి ప్రభువా. అయ్యా యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డట్టు మా ప్రాకారాలు కట్టు ప్రభువా. కృప చూపించండి, కనికరించండి నాయన. తండ్రి ఎంతమంది బిడ్డలు తీర్మానం తీసుకున్నారు, ప్రతి తీర్మానాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి నీ రాకడ కోసం సిద్ధపరచుమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చెప్పలు కొడదాం అందరం. ఎంతమందికి అర్థమైందో మెసేజ్? మీతో అందరితో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడినందుకు వందనాలు. సైకిల్ దొక్కేటప్పుడు దెబ్బలు తగులుతాయి, బైక్ నడిపేటప్పుడు భయం అనిపిస్తుంది, కారు నడిపేటప్పుడు వాళ్ళకు వీళ్ళకు తగులుతుంది. అలాగే ఈ మందిరంలోకి రావడానికి కూడా అపవాది అయిన సాతాను ఏదో రీతిగా నిన్ను నన్ను ఆటంకపరుస్తూనే ఉంటాడు. కానీ నువ్వు వేసిన అడుగు ఎలా ఉండాలంటే ఓడిపోయిన అన్ని విజయాలుగా వచ్చును. వర్తమానం ఏం నేర్పిందంటే మీకు ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ భయం ఉందో, ఎక్కడ నీతో కాదనుకుంటుందో, ఎక్కడ లోకమైతే నీకు వ్యతిరేకంగా లేస్తుందో నువ్వు అవన్నీ వదిలిపెట్టి బైబిల్ పట్టుకొని ఆయన రాజ్యం అనే ఆయన మందిరంలోకి మీరు వచ్చుదురుగా. అందుకే ఆపదలు రావా? ఆపదలు ఎన్ని వచ్చినా కృంగిపోయినా అయినా వారే వెలివేసినా ఆపదలు ఎన్ని వచ్చినా అయినా వారు వెలివేసినా ఎప్పటివరకు అంతం వరకు అంతం వరకు నీతో పని చేయుటా అను నిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుటా అను నిత్యము నాకు నేర్పుమయ్యా. ఏ దినమైనా ఏ గడి అయినా ఎంత పడదాం
క్షణమైనా యేసయ్యా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఎంత క్షణమైనా, సజీవుడా ఓ సజీవుడా నీ సన్నిధి చాలయ్యా, యేసయ్యా నీ పని చేయుటా, అనునిత్యము నాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. ఎప్పటి వరకు? ఏ క్షణమైనా, ఏ దినమైనా. మనకు ముహూర్తాల దేవుడు కాదు మన దేవుడు. ఏ సెకండ్లో నీకు చేయబుద్ధి అవుతుందో, పోబుద్ధి అవుతుందో, ఇవ్వబుద్ధి అవుతుందో, అడగబుద్ధి అవుతుందో ఆ సెకండ్లోనే దేవుని దగ్గర సాగిలిపడాలి. నువ్వు ఉన్న ప్లేసే ఆయన మందిరం, నీవే ఒక మందిరం. చాలా మంచిగా చక్కగా మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుని చప్పట్లు కొడదాం. ఇంకను 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 ఎంతమంది అయితే ఉన్నారో చూస్తున్నారో మీరందరూ కూడా రావచ్చు. ఇక్కడ ఎవరు కూడా గొప్పవారు కాదు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే గొప్పవారు. ఆయన వాక్యమే మనకు నిజమైన జీవం గనక ఆ మాటలు నీరు కట్టి ఫలింప చేయును గాక. చివరి ప్రార్థన. తండ్రి స్తోత్రం, ఇదిగో రెండో ఆరాధన కూడా బహుబలంగా చేసుకున్నందుకు వందనాలు. ఈ ప్లాన్ నీది, ఈ వాక్యం నీది. ఉట్టి మానవులమైన మట్టివారము, ఒట్టివారం ప్రభువా, ఎందుకు పనికిరాని మా జీవితాలను ఇలా అంచెలంచెలు నీ పని చేస్తున్నాం కనుక ఇంకాను గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. అవును ప్రభువా, ఒప్పుకోవడం మరి ఆషామాషి కాదు ప్రభువా, ఒప్పుకున్నది చేయాలి కనుక ఏదైతే ఒప్పుకున్నారో లైవ్లో ఉన్నా ఇక్కడున్నా నేనైనా అందరం కూడా ఒప్పుకున్నది చేసేటట్టు ఇది మొదలుకొని నీ మందిరం ఆవరణంలో నిలబడేటట్టు కృప, ఆ ధన్యత నాకు మాకు లైవ్లో ఉన్న బిడ్డలందరికీ, చూస్తున్న బిడ్డలందరికీ ఇచ్చినందుకు వందనాలని. ఇంకా నువ్వు ప్రకాష్ బ్రదర్ని అరికాల నుంచి నడినెత్తి వరకు మీరు ముట్టండి. సంఘంలో ఎన్నో కార్యాలు చేశాడని ఒప్పుకున్నారు. ఇంకా చెప్పేవాళ్ళు కూడా చెప్పుకునేటట్టు కృప, ఇక్కడున్న లైవ్లో ఉన్న చెప్పేటట్టు ధన్యత, ఆ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.